ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలో వరుసగా జరిగిన 2 హత్యలు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ 2 హత్య కేసులను పోలీసులు వేగంగా ఛేదించి మొత్తం 12 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం శంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన యాట కిషన్, దిద్దికాడి లింగం, యాట లక్ష్మణులను రావణబోయిన యాదగిరి హత్య కేసులో అరెస్టు చేశారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం యాట శ్రీధర్కు తుపాకుల శోభ కుటుంబంతో ఆటో లావాదేవీల విషయంలో గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. 22వ తారీఖు నాడు చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ గ్రామంలో జరిగిన హత్య, ఆ తర్వాత దానికి ప్రతిగా జరిగిన మరో హత్య తూప్రాన్ ఎల్లుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ చేసి తర్వాత జరిగిన హత్య. ఈ 2 హత్యలు ఈ సూరారం గ్రామానికి సంబంధించిన ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన 2 వర్గాలు ఈ హత్య ప్రతీకార హత్య ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన కేసులు 2 నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అటు ఒక కేసు మన రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పరిశోధన చేశారు. ఇంకొక కేసు ఏదైతే 2వ హత్యకు సంబంధించిన కేసుని తూప్రాన్ సిఐ వెంకటరాజు గౌడ్ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఈ 2 కేసులకు సంబంధించిన నిందితుల్ని మొత్తము మొదటి హత్యకు సంబంధించిన కేసులో ఒక నిందితులు 5 మగవాళ్ళు, తర్వాత 4 ఆడ మహిళల్ని ఆ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 2వ ప్రతీకార హత్యకు సంబంధించిన దాంట్లో మొత్తము 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తము ఆ కేసు ఈ కేసు 2 కేసుల్లో కూడా మొత్తం దీంట్లో హత్యలో ఇన్వాల్వ్ చేసిన ఒక 3 ఆటోలు, తర్వాత దాంట్లో సంబంధించిన ఈ సెల్ ఫోన్లు కానీ మిగతా వాటిని కానీ ఈ హత్యకు ఉపయోగించిన ఆయుధాలను వీళ్ళన్నింటినీ కూడా మేము దీంట్లో సీజ్ చేయడం జరిగింది. ఈ కేసు ఒకసారి పూర్వపరాలు ఇది తెలుసుకుంటే, ప్రభు అని చెప్పేసి యాట మన రావణబోయిన ప్రభు, తర్వాత తుపాకుల శోభ అని చెప్పేసి 2 అక్క తమ్ముళ్ళు. సో వాళ్ళ కుటుంబము, వాళ్ళు ఒక కుటుంబము, తర్వాత యాట కిషను, తర్వాత యాట శ్రీధరు అని చెప్పేసి వీళ్ళు తండ్రి కొడుకులు, వీళ్ళది ఒక కుటుంబము. ఈ కుటుంబాలకు సంబంధించి యాట తుపాకుల శోభ అని చెప్పేసి ఈమె యాట శ్రీధర్కి ఒక ఆటోని అమ్మడం జరుగుతుంది. ఈ ఆటోకి సంబంధించిన దీంట్లో ఈ డౌన్ పేమెంట్స్, తర్వాత ఈఎంఐలకు సంబంధించిన ఒక వివాదం అనేది ఒక 3-4 నెలల క్రితము ఈ వివాదం వచ్చింది. ఈఎంఐలు ఎక్కువ పెట్టినారు, తక్కువ పెట్టినారు అన్న విషయంలో డిస్కషన్స్ వచ్చేసి దాని విషయంలో వీళ్ళు గొడవ జరిగి ఆ గొడవ అనేది ఏంటంటే తీవ్ర గొడవలకు దారి తీసి తర్వాత ఒకళ్ళ మీద ఒకరికి దాడులు చేసేసుకుంటే దాని గత 2 నెలల క్రితం మార్చి నెలలో శంకరంపేట పోలీస్ స్టేషన్లో కూడా దానికి సంబంధించిన కేసులు కూడా నమోదయ్యాయి. ఆ క్రమంలోనే యాట శ్రీధర్ అని మొదటి కేసులో చనిపోయిన వ్యక్తి, అనంతసాగర్లో చనిపోయిన వ్యక్తి, ఇంకొక దీనికి సంబంధించి వాళ్ళ చిన్నాన్నకు కూతుర్ని ఇతను ప్రభు అని చెప్పేసి రావణబోయిన ప్రభు అని చెప్పేసి ఆల్రెడీ మ్యారీడ్, ఆయన ఇంకొక వివాహం చేసుకోవడం వల్ల దాంట్లో కూడా మనస్పర్ధలు ఇంకా ఎక్కువైపోయి ఉన్నాయి. ఆ క్రమంలో మొన్న 22వ తారీఖు నాడు ఈ 2 వర్గాల మధ్యన ఈ రకంగా గొడవ జరుగుతున్న క్రమంలో ఈ ప్రభు అని చెప్పేసి రావణబోయిన ప్రభు వాళ్ళ కుటుంబ సభ్యులు అనంతసాగర్లో జరిగిన వాళ్ళ బంధువుల ఇంట్లో జరిగిన ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి రిటర్న్ అవుతున్న క్రమంలో యాట ప్రభు, తర్వాత మొదటి కేసులో చనిపోయిన మృతుడు యాట శ్రీధరు, తర్వాత ఈ రావణబోయిన ప్రభు మధ్యన ఈ వాట్సాప్లో ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మా స్టేటస్లకు సంబంధించిన లైక్లు, షేర్లు ఎందుకు చేస్తున్నారో ఒక చిన్న దీనికి స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు ఫోన్లలో మాట్లాడుకొని తీవ్ర వాదోపవాదాలు అయిన తర్వాత ఒకరినొకరు సవాల్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి రావడం జరుగుతుంది. ఎక్కడిదాకా మార్గమధ్యంలో సుచిత్రకు వెళ్తూ మార్గమధ్యంలో వీళ్ళు వచ్చిన క్రమంలో చేగుంట దగ్గర అప్పటికప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసేసుకొని అంతకుముందు ఉన్న పాత కక్షను దృష్టిలో పెట్టుకొని ఏ రకంగానైనా వీళ్ళని చంపాలి, వీళ్ళని ఎవరైతే యాట శ్రీధర్ని చంపేస్తే తులముట్టించేస్తే ఒక పని అయిపోతుందనే ఉద్దేశంతో అక్కడ కాపు కాసి వీళ్ళందరూ కూడా 2 ఆటోల్లో, అంటే మహిళలు తర్వాత వీళ్ళందరూ కలిపి 2 ఆటోల్లో కాపు కాస్తున్న క్రమంలో వీళ్ళు వెళ్తున్న
వీళ్ళు బైక్ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళని చేసేసి అనంతసాగర్ దగ్గర బలంగా ఈ వెహికల్ తోటి ఆటోతోటి గుద్ది ఆయనను యాట సింగర్ని ఆయనతో పాటు వెనక బైక్ వెనకాల కూర్చున్న ప్రభాకర్ని గుద్దడంతో ఆయన అక్కడికక్కడే ఆయన రోడ్డు మీద పడేసి తలకు తీవ్రమైన గాయాలు జరిగి తర్వాత అక్కడ దిమ్మకు కొట్టుకోవడం వల్ల చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ దానికి ప్రతీకారంగా అనుకోకుండా ఈ తూప్రాన్ నర్సాపూర్ చౌరస్తాలో తూప్రాన్కి సంబంధించిన నర్సాపూర్ చౌరస్తాలో ఎవరైతే ఈ ప్రభు అని చెప్పేసి ఆ కేసులో నిందితుడు ఉన్నాడో ప్రధాన నిందితుడు అతని తండ్రి తూప్రాన్ పోలీస్ స్టేషన్లో అతనికి సంబంధించిన స్నేహితులు ఇస్తున్నప్పుడు అనుకోకుండా వీళ్ళు అక్కడికి వచ్చిన యాట కిషను ఎవరైతే మృతుడి తండ్రి యాట కిషను తర్వాత వాళ్ళ మేనమామ లింగము తర్వాత లక్ష్మణ్ చెప్పేసి ముగ్గురు వ్యక్తులు అతన్ని చూసి అక్కడ అతన్ని కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్ళేసి వెళ్తూ ఆయన బలంగా ఒక బండరాయితో మోయడం వల్ల ఆయన అక్కడ చనిపోవడం జరిగింది. మధ్యలో దాన్ని తీసుకెళ్ళేసి శవాన్ని కుప్పలు డ్యాము ఏదైతే హగ్గీపేట రిజర్వాయర్లో నీళ్ళలో పడవేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇద్దరు సిఐస్ తర్వాత వాళ్ళ టీమ్స్ అంతా కూడా ఒక 7-8 మంది మేము ఎస్ఐలను అందరినీ కూడా టీమ్స్ అంతా కూడా చేసేసి నిందితుల కోసము తీవ్రమైన మేము వీళ్ళ కోసం సెర్చ్ చేయడం జరిగింది. అందులో భాగంగా పూర్తిగా సాంకేతిక ఆధారాలు సీసీటీవీ ఫుటేజెస్ తర్వాత కాల్ డీటెయిల్స్ మిగతా అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నిందితులందరినీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి కేసుకు సంబంధించి మొత్తం 9 మంది నిందితుల్ని ఇవాళ అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. అదేవిధంగా రెండవ కేసు హత్యకి పాల్పడిన 3 వ్యక్తుల్ని దీన్ని కూడా మేము చేసినాము. అదేవిధంగా ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఎవరు ఉన్నా కూడా ఎవరిని కూడా మేము ఉపేక్షించేది లేదు. సూరారం గ్రామాన్ని శాంతియుతంగా ఉంచేలాగా చేసినాం. అది ఆల్రెడీ పోలీస్ రికార్డులో ఉన్నది. సో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసు వైపు నుంచి స్ట్రింజెంట్ యాక్షన్ ఒక కఠినమైన చర్యలు మేము తీసుకోబోతున్నాము కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని చట్టాన్ని ఉల్లంఘించేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డా ఇట్లాంటి హత్యాలకు పాల్పడ్డా కూడా మేము ఉపేక్షించేది లేదు అన్న విషయాన్ని చెప్తున్నాము. అదేవిధంగా కేసును త్వరితగతిగా వితిన్ 1-2 డేస్లో అన్నీ కూడా డిటెక్ట్ చేసేసి ఇవాళ నిందితులను మేము కోర్టు ముందు అందరినీ ప్రవేశపెడుతున్నాము. ఇందుకు కృషి చేసిన బాగా ఇన్వెస్టిగేట్ చేసిన సిఐ వెంకటరాజగౌడు తూప్రాన్ గారిని అదేవిధంగా ఎస్ఐ తూప్రాన్ గంగరాజు తర్వాత మిగతా సిబ్బంది అదేవిధంగా వెల్లుర్తి ఎస్ఐ తర్వాత మిగతా అదేవిధంగా సిఐ రామాయంపేట ఆయన సంబంధించిన సిఐలు సర్కిల్ సిఐలు అందరినీ కూడా అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ.